ఏదైనా అంతే గమనించండి. మన ఆధ్యాత్మికమైన జీవితంలో, మన భక్తి జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, సోదరి సోదరుడా, మన జీవితం ఎలాగో తెలుసా? అపవిత్రమైన స్థలాలకు మనం పోకూడదు. అపవిత్రమైన చోటుకు మనం వెళ్ళకూడదు. అపవిత్రమైన మనుషులతో మనం మాట్లాడకూడదు. అదేంటండి పాస్టర్ గారు, మరి అపవిత్రమైన మనుషులతో మాట్లాడకపోతే ఎలాగండి? అపవిత్రమైన మనుషులతో మాట్లాడకపోతే ఎలాగండి? అపవిత్రమైన మనుషులతో ఉండకపోతే ఎలాగండి? అపవిత్రమైన వ్యక్తులైన స్థలాలైనా ఈరోజు మన జీవితంలో ప్రభు నామంలో మనం చేస్తున్నాం. ఈ రోజున సోదరి సోదరుడా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక్క విషయాన్ని గమనించండి. అందుకనే చదవండి, పోవుడి అచ్చట నుంచి వెళ్ళిపోండి. అపవిత్రమైన దేనిని అంటే దాంట్లో మనుషులు కూడా ఉంటారు కదా, స్థలాలు కూడా ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా. దేనిని కూడా మీరేమన్నాడు? దాని ముట్టొద్దు, అస్సలు మీరు టచ్ చేయొద్దు అపవిత్రమైన దాన్ని. ఇంకోటి ఏమన్నాడు? అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. యెహోషువ దేవుని బిడ్డలారా, యోసేపు అలాగే వెళ్ళిపోయాడు. అయ్యో ఈమె మంచిది కాదు, వెళ్ళిపోయాడు. సంవత్సరాలకు వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ప్రభు నామములో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ప్రియ సోదరి సోదరుడా, తల్లి తండ్రులారా, ఆ కింద మార్చండి ఒకసారి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా. ప్రైజ్ ది లార్డ్. ఏంటి అది? యెహోవా సేవోపకరణములు మోయువారులారా, దేవుని పని చేస్తున్న వారులారా, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని తిరుగుతున్న వారులారా, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ధ్యానిస్తున్న మనుషులారా, దేవుని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనుషులారా, విశ్వాసులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. ప్రైజ్ ది లార్డ్. మిమ్ముని మీరు పవిత్రపరచుకోండి. అపవిత్రపరచుకోవడానికి కాదు. అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు తగవు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనం చేస్తున్నాను. కనుకనే అపవిత్రమైనది ఏదైనా సరే మన ఆధ్యాత్మికమైన జీవితంలో అపవిత్రమైన దానికి చోటు ఇవ్వద్దు అని ప్రభు నామములో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈరోజున అపవిత్రమైన దాన్ని మనం కలిగి, అపవిత్రమైన స్థలాలకు మనం చోటుకి వెళ్ళి, అపవిత్రమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవిత్రమైన చూడకున్న వాటిని చూస్తూ, వినకూడని వాటిని వింటూ, వెళ్ళకూడని స్థలాలకి వెళుతూ, మాట్లాడకూడని అపవిత్రమైన మనుషులతో మాట్లాడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావే. ఈరోజు అంటున్నారు కదా, అయ్యో నా బిడ్డ పాడైపోవడానికి కారణము వాళ్ళే, అయ్యో నా బిడ్డలు పాడైపోవడానికి గల కారణము ఆ వ్యక్తులే. కారణం ఏంటో తెలుసా? వెళ్ళకూడని చోటుకి వెళ్ళాడు, మాట్లాడకూడని వారితో మాట్లాడారు, వెళ్ళకూడనటువంటి స్థలాలకి వెళ్ళి కూర్చుండి జీవితాలు పాడు చేసుకునే వారు ఎంతమందిని మనం చూడడం లేదు. ఈరోజు ఎంతమంది మనం చూడడం లేదు మన కళ్ళ ముందు. అయ్యో జీవితాలు పాడైపోయాయి. కేవలము నీ స్వార్థంతో, మన స్వార్థంతో మనుషుల జీవితాలను పాడు చేసే వ్యక్తులు ఎంతోమంది. పాపానికి చోటిచ్చే స్థలాలు లేవంటావా? పాపానికి చోటిచ్చి దేవుని మీద చోటిచ్చే గృహాలు లేవంటావా? పాపానికి చోటిచ్చే మనుషులు లేరంటావా? పాపాన్ని పురుగొల్పే మనుషులు లేరంటావా? పాపానికి దేవుని మీద, పాపం కోసము దేవుని మీద వీళ్ళు కుటుంబాలు ఇచ్చే మనుషులు లేరంటావా? అనేక మంది దేవుని మీద సమాజంలో ఉన్నారు. కనుకనే పోవుడి అచ్చటి నుంచి పోవండి. వాళ్ళు పాపానికి దేవుని బిడ్డలారా కారకులు, అపవిత్రతకు కారకులు, అపవిత్రతకు చోటిచ్చే వ్యక్తులు, అపవిత్రతకు చోటిచ్చే స్థలాలు, జరగకూడని కార్యకలాపాలు అక్కడ జరుగుతున్నాయి. జరగకూడని కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. కనుకనే అవి అపవిత్రమైనది. నేనేమైనా తాగానో? పిచ్చోళ్ళారా, ఆల్రెడీ అపవిత్రమైపోయింది. అది
నువ్వు తాగావా, తందనాలు ఆడావా, తిరిగావా అన్నది కాదు. నువ్వు అక్కడ ఉండకూడదు అంతే. మరి లా పాయింట్లు తీసుకొస్తారు. నేను ఏమైనా తాగానా, చూడు అవసరంలే, నువ్వు ఓదక్కర్లే. అపవిత్రమైన చోటుగా అచ్చటి నుంచి మనం పారిపోవాలి అంతే. ఉండకూడదు అంతే, ఉండకూడదు అంతే. మరి ఉంటే ఏం జరిగిందని అపవిత్రత అవుతావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. స్థలాలైనా వ్యక్తులైనా ఏవైనా నీవు అచ్చటి నుంచి పారిపోవాలి అంతేనే. యెహోవా సేవోపకరణం మోయి వాళ్ళారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. దేవుని పని చేస్తున్న వాళ్ళారా పవిత్రపరచుకోండి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఏ విషయాల్లో మనం దోషులమై ఉన్నామో, ఏ విషయంలో మనం పాపమై ఉన్నామో, ఏ విషయంలో దేవునికి దూరస్తులమై ఉన్నామో మమ్మల్ని మనమే పవిత్రపరచుకోవాలి. దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తులు, సేవోపకరణలు మోయివారులారా, ఈ రోజున సోదరి సోదరుడా, తల్లి తండ్రులారా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో, భక్తి జీవితంలో దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఈ రోజున ప్రభు నామములో మీ అందరికీ నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. కనుక ఆ వాక్యాన్ని ప్రకారంగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటను చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా, దేవుని బిడ్డ యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 48వ అధ్యాయం చూడండి. 48:20 చూడండి. 48:20 వచనం. బబులోను నుండి బయలు వెళ్ళండి, కల్దీయ దేశం నుండి పారిపోండి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెను సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియచేయడి. బోధి గంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పి కొనలేదో. ఎడారిలో ఉండి ఆయన వారిని నడిపించెను. బబులో నుంచి మీరు వెళ్ళండి, బయలు వెళ్ళండి, కల్దీయ దేశం నుంచి పారిపోండి అంటే అవి మంచివి కాదు, మంచివి కాదు. అక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. ప్రభు నామములో మీ అందరికీ మనం చేస్తున్నాను. కనుక యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించే నన్ను సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. ప్రభు నామములో మీ అందరికీ నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. చూద్దాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము. జకరియా గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో నుంచి జకరియా గ్రంథము 2వ అధ్యాయము. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనం చూడండి. 6-7 చూడండి. సముద్ర ప్రాంతము క్షమించండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 6-7 చదవండి. ఉత్తర దేశములో ఉన్నవారులారా వినండి. ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపచేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించుకొని మీరు రండి. అక్కడ మీరు తప్పించుకుని రండి. ఆ స్థలం తప్పించుకుని మీరు రండి. అక్కడ ఏమన్నాడు? నేను మిమ్మలను మీరు వస్తే ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా. నేను మిమ్మల్ని వ్యాప్తి చేస్తాను, నేను హెచ్చిస్తాను, మిమ్మల్ని ఘనపరుస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. మిమ్మల్ని మీరు అక్కడ తప్పించుకొని మీరు రండి. ముందు మీరు రాగలిగితే, పాడైన స్థలాల నుంచి మీరు రాగలిగితే, శపించబడిన స్థలాల నుంచి మీరు రాబడగలిగితే, దేవుని మీద అపవిత్రమైన స్థలాల నుంచి నువ్వు రాబడగలిగితే,
అపవిత్ర మనుషుల నుంచి నువ్వు బయటికి రాగలిగితే నా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా ప్రభువు నిన్ను దీవిస్తాడు, నా ప్రభువు నిన్ను దేవుని బిడ్డలారా విశాలముగా 4 ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింప చేసి ఉన్నాను. ఆయన మిమ్మల్ని వ్యాపింప చేస్తాడు, మిమ్మల్ని విస్తరింప చేస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని కనికరిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు. ఎప్పుడో తెలుసా? అపవిత్రమైన స్థలాల నుంచి నువ్వు బయటికి రావాలి, అపవిత్రమైన మనుషుల యొద్ద నుంచి నువ్వు బయటికి రావాలి, అపవిత్రమైన కూడుకున్నటువంటి కార్యకలాపాలు చేస్తున్న స్థలాల నుంచి నువ్వు బయటికి రావాలి. అక్కడి నుంచి రానంత కాలము ఏంటి? అదేంటంటే పాస్టర్ గారు, మరి ఆదివారం ఒక రోజు వస్తున్నాను కదా, మరి మిగతా రోజులు ఎక్కడ చేస్తున్నావు? ఒక రోజు ఆదివారం ఆరాధనకు వస్తున్నావు అనుకో, మిగతా రోజులు ఎక్కడ ఉన్నావు నువ్వు? అపవిత్రమైన స్థలాల్లోనే కదా. మిగిలిన రోజులన్నీ ఎక్కడ దేవుని బిడ్డలారా ఎక్కడ నువ్వు తెచ్చేస్తూ కూర్చున్నావు? నువ్వు అపవిత్రమైన స్థలాల్లోనే కదా, అపవిత్రమైన మనుషుల చోటే కదా, అపవిత్రమైన గృహాల్లోనే కదా. ఎక్కడున్నావు నువ్వు? అపవిత్రమైన చోటనే ఉంటున్నావు గనుకనే, అపవిత్రమైన మనుషుల చోటని ఉంటున్నావు గనుకనే, అపవిత్రమైన స్థలాలలో నువ్వు ఉంటున్నావు గనుకనే, దేవుని బిడ్డలారా చేయకూడనటువంటి కార్యకలాపాలు అక్కడ జరుగుతున్నావు కనుకనే, అక్కడ ఉన్నావు కనుకనే ఎలా దీవించబడతావు, ఎలాగ ఆశీర్వదించబడతావు, ఎలాగ హెచ్చించబడతావు, ఎలా హెచ్చించబడతావు? వాటి నుంచి నువ్వు వస్తేనే కదా, అక్కడి నుంచి నువ్వు వస్తేనే కదా. అబ్రహాం, నన్ను వెంబడిస్తావా? నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు అబ్రహాం అక్కడి నుంచి కదలాలి కదా. ఇప్పుడు అబ్రహాంని పిలిచాడండి దేవుడు, అబ్రహాం నన్ను వెంబడిస్తావా, నిన్ను ఆశీర్వదిస్తాను. ఓకే. ఇప్పుడు అబ్రహాం వస్తేనే అతడు ఆశీర్వదించబడతాడు. ఆ బొమ్మలు అమ్ముకున్న దాన్ని, ఆ బొమ్మలని విడిచిపెడితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ అపవిత్రమైన వాటిని విడిచిపెడితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఇంటిని విడిచిపెడితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఇంటి నుంచి నువ్వు బయటికి రావాలి కదా, ఆ ఈ మనుషుల ఎదురు నుంచి నువ్వు బయటికి రావాలి కదా, ఆ వస్తువుల నుంచి నువ్వు విడిచిపెట్టి బయటికి రావాలి కదా. నువ్వు రాకుండా ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? ఇవేమొద్దు. అవ్వ కావాలి, చెప్పండి, అవ్వ కావాలి, బొమ్మ కావాలి, ఎలా కుదురుతుంది నీకు? ఏదో ఒకటి ఉండాలి నువ్వు. అంతేనేమన్నాడు? ఉంటే చల్లగానే నువ్వు వెచ్చగానే నువ్వు, అంతే. ఏదో ఒకటి చేయి నువ్వు. ఆ అపవిత్రమైన స్థలాన్ని విడిచిపెడతావా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ అపవిత్రమైన కార్యకలాపాల నుంచి నువ్వు బయటపడతావా, నేను దీవిస్తాను. అదిగో ఆ వేసే స్థలాల నుంచి నువ్వు బయటకు వస్తావా, నేను ఆశీర్వదించబడతావు. ఆ మనుషులు, దేవుని బిడ్డలారా అపవిత్రమైన మనుషుల యొద్ద నుంచి నువ్వు బయటకు వస్తావా, నేను నిన్ను దీవిస్తాను. ఇది దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు రాకుండా ఆశీర్వదించబడ్డం అనేది ఎలా కూరుతుంది? నీకు సాగినప్పుడు, నీకు కుదిరినప్పుడు నేనున్నాను, నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళాను, శుక్రవారం ఉపవాసం ఉన్నాను, మిగతా రోజులు ఎక్కడున్నావు? అర్థమవుతుందా? మిగతా రోజులు ఎక్కడున్నావు, ఎక్కడ గడిపావు, ఏ స్థలంలో ఉన్నావు, ఏ మనుషుల దగ్గర ఉన్నావు? ఇవన్నీ ఒకనొక రోజు నువ్వు లెక్కకు వస్తుంది. ఏ మనుషుల దగ్గర నువ్వు ఎక్కువ గడిపావో, ఏ మనుషుల దగ్గర ఎక్కువ గడిపావు, ఏ స్థలాల్లో ఎక్కువ గడిపావు, ఏ చోట నువ్వు ఉన్నావు, ఏ స్థలాల్లో నువ్వు ఉన్నావో, వ్యర్థమైన కార్యకలాపాలు జరుగుతున్న స్థలాల్లో నీవు ఉన్నావేమో. జాగ్రత్త. ఎలా నువ్వు ఆశీర్వదించబడతావు? అబ్రహాము ఎప్పుడైతే తన ఇంటిని విడిచి ప్రభుని వెంబడించాడో అప్పుడు ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆశీర్వదించబడ్డాడు. అది అక్కడే పట్టుకుని ఉంటూ ఆశీర్వాదం పొందుకునేవాడు కాదు. పేతురు, యోహాను వీళ్ళందరూ చేపలు పడుతున్నారు. ప్రభువారు అన్నారు, బాబు నన్ను వెంబడిస్తారా, మిమ్మల్ని మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తాను అన్నాడు. చేపలు పడడం గొప్ప, మనుషులు పడడం గొప్ప? చేపలు పడ్డం అనేది ఏముంది, కానీ మనుషులు పడ్డం అంటే దేవుని కొరకు గొప్ప భాగ్యం అది. నన్ను వెంబడిస్తారా మీరు? నన్ను వెంబడిస్తే మిమ్మల్ని మనుషులు బట్టే, నాతో మీరు రండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తాను, మీకు ఘనతనిస్తాను, విలువనిస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే మీకు విలువనిస్తాను, ఘనతనిస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను, ఆశీర్వదిస్తాను. మీ యొద్దకు అనేక మంది వస్తారు, అనేక మంది ఏదైనా మీరు ఘనత పొందుకుంటారు, అనేక మంది మీకు దండం పెడతారు, వందనాలు పెడతారు. అంత స్థితిని మీకు ఇస్తాను, నన్ను వెంబడిస్తారా అని ప్రభు అన్నాడు. అన్న వెంటనే వీళ్ళు ఏం చేయాలి? వస్తామని
మేము వస్తామని వల మెల్ల మీద వేసుకుని లబద్దపురం వెళ్ళిపోవాలా? వల మెల్ల వేసుకుని వెళ్ళిపోయారా? అవన్నీ విడిచిపెట్టి, ప్రైజ్ ది లార్డ్, వల వాడ అందరిని విడిచిపెట్టి, ఇదిగో ఇక్కడితో సమాప్తం, ఈ వలతో నాకు సంబంధం లేదు, ఇదిగో ఈ దోంతో నాకు సంబంధం లేదు, ఇదిగో ఈ మనుషులతో నాకు సంబంధం లేదు, ఇదిగో నేను ఇవన్నీ పెట్టేసి వెళ్ళిపోతున్నాను. ప్రభుని వెంబడించాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు? ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో దీవించాడు. కారణం ఏంటి? విడిచిపెట్టారు. విడిచిపెట్టకుండా జరగదు. నీ జీవితం బాగుపడాలంటే నీవు ఆ అపవిత్రమైన దాన్ని విడిచిపెట్టకుండా, ఆ అపవిత్రమైన స్థలాలు విడిచిపెట్టకుండా, ఆ అపవిత్రమైన మనుషులను విడిచిపెట్టకుండా నీవు బాగుపడవు. రాసుకో అపవిత్రమైన స్థలాలు విడిచిపెట్టకుండా, అపవిత్రమైన కార్యక్రమాలు విడిచిపెట్టకుండా, అపవిత్రమైన మనుషులను విడిచిపెట్టకుండా, నేనున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, వాక్యం చెప్తున్నాను, నాకేంటి డూమ్ డౌన్ డక్కనమాట, నీ బతుకులో ఆశీర్వాదం రాదు. ఇది ఫిక్స్ కావద్దు, నిర్ణయించుకో. ఆశీర్వాదం రాదు. పాపం కలిగిన స్థలాలు విడిచిపెట్టకుండా ఎలా దీవించబడతావు? పాపిష్టి మనుషులకి దూరం లేకుండా నువ్వు ఎలా దీవించబడతావు? అన్నీ చేస్తున్నానండి, మరి బాగుపడవు, నీ జీవితంలో బాగుపడవు. అన్నీ విడిచిపెట్టేశానండి అంటే అన్నీ విడిచిపెట్టేశానంటే ఇంటిని విడిచిపెట్టేమని కాదు. నేను అన్నీ విడిచిపెట్టేశానండి అంటే అంటే ఏంటి? అపవిత్రమైనవి అన్నీ విడిచిపెట్టి, ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి? అపవిత్రం అన్నీ విడిచిపెట్టి ప్రభుని వెంబడించు. నేను అన్నీ విడిచిపెట్టేశానండి. మా అమ్మ మా నాన్నని విడిచిపెట్టేశాను, మా భార్యని విడిచిపెట్టేశాను, నా పిల్లల్ని విడిచిపెట్టేశాను, ఇక నాకు వాళ్ళని విడిచిపెట్టమని కాదురా అయ్యా. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక భార్య భర్తల మధ్యన ఉన్న బంధం అది. తల్లిదండ్రులు ఏమన్నారు? తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వాడు కారు చీకట్లో పోతాడు. వాక్యం. ఇవి కాదు, అపవిత్రమైనవి ఉంటాయి చూసావా? అపవిత్రమైన మనుషులు, తాగుబోతోడు, తిరిగిపోతోడు, జోదగాడు, గుట్కాలగాళ్ళు, పాపానికి చోటిస్తూ, పాపాలకే కుటుంబాలు ఇస్తూ, స్థలాలు ఇస్తూ, ఇల్లులు ఇస్తూ, పాప ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు, అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తులు, ఇవి అపవిత్రంతో కూడుకున్నటువంటి మనుషులతో నువ్వు ఉండకూడదు. అంతే. వాళ్ళని విడిచిపెట్టి, అదే పోవుడి అచ్చటి నుంచి వాళ్ళని విడిచిపెట్టి నువ్వు వచ్చేయాలి. ముందు వాళ్ళని విడిచిపెట్టి నువ్వు వచ్చేయాలి. అపవిత్రమైన మనుషులు ఇళ్ళలోనే అపవిత్రత, ఇంకా బిడ్డలు ఎక్కడ బాగుపడిచేస్తారు? ఇంట్లోనే అపవిత్రత. నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఎక్కడికి శిఖరం ఎక్కేయాలి. శిఖరం కాదు కదా, నా దేవుడు ఆశీర్వదించడు. నీ బతుకు మారినంత కాలము, ఒక తల్లిగా నీ బతుకు మారినంత కాలము, ఒక తండ్రిగా నీ బతుకు మారినంత కాలము నీ బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడవు. ఇది నిశ్చయం, సత్యం. అంతే. నిర్గమకాండంలో ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క దోషము, పాపము ఎన్ని తరాలకు వస్తుందంటే బిడ్డలు, ఎన్ని తరాలు? 4 తరాలు శాపమే. నీ పిల్లోడు, వాడి పిల్లోడు. నువ్వు బాగానే పోతావు, నీ సొమ్మేం పోయింది, నువ్వు బాగానే పోతావు. నీ శాపం అంతా నీ బిడ్డల మీదకి వస్తుంది, నీ కొడుకుల మీదకి వస్తుంది, నీ కూతుర్ల మీదకి వస్తుంది శాపం. నువ్వు చేసే నీ పాపం, నువ్వు చేసే దేవుని బిడ్డ నీ అక్రమము, నువ్వు చేసే నీ అపవిత్రత, నువ్వు చేసే ప్రతి పాపానికి దేవుని బిడ్డ దానికి బలయ్యేది ఎవరో తెలుసా? నీ బిడ్డలే. చదువుకుంటున్నా నీ బిడ్డలే, ఉద్యోగం చేస్తున్నా నీ బిడ్డలే, వ్యాపారం చేస్తున్న నీ బిడ్డలే. నీ పాపానికి బలైపోయేది నీ కుటుంబము, నీ రక్తము, దేవుని బిడ్డ నీ కడుపున పుట్టిన నీ బిడ్డలే శాపగ్రస్తులుగా మార్చబడతారు. జాగ్రత్త. బట్ నన్ను విడిచిపెట్టాయి, పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాయి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఈరోజు యవన బిడ్డలు పాపానికి దేవుని కారకులుగా, అందుకని అచ్చడి నుంచి వెళ్ళిపోండి. అక్కడ ఉండకూడదు మీరు, అక్కడ చేయకూడదు మీరు. అది మీకు మంచిది కాదు, ఆ స్థలం మంచిది కాదు, ఆ మనిషి మంచిలో కాదు, ఆ మనుషుల వల్ల శాపము, ఆ
ఆ మనిషి వల్లే దోషము, ఆ మనిషి వల్లే సారిసారికి శాపము మనల్ని పట్టి పీడిస్తుంది. ఆ స్థలం వల్లే సారిసారికి పాపము శాపమై నిన్ను వెంటాడుతుంది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అవమానాలు, నిందలు, చీకొట్టే బతుకు, సేదరించుకునే బతుకు, కాండ్రకిచ్చి మూసుకునే బతుకు. దీనంతటి కారణం ఏంటో తెలుసా? ఆ శాపం అపవిత్రమైన స్థలాల్లో ఉన్నంత కాలము నీ బతుకు అలా తగలడుతూనే ఉంటుంది. అపవిత్రమైన స్థలాలలో అపవిత్రమైన మనుషులతో నీవు జీవించినంత కాలము నీ జీవితము దేవుని బిడ్డ అతలాకుతలంగానే మార్చబడుతుంది. విలువ ఉండదు, ఘనత ఉండదు. పైకి ఏదో బొమ్మలాటగా నవ్వుతూ వరకే, పైకి వరకు ఏదో మాట్లాడతామే, హాయ్ అంటే హాయ్ అంతవరకే. లోన కుమ్ములిపోయి ఎదవ జీవితం. ఎందుకు నేను బతకాలి? దేనికి నేను బతకాలి? ఎవరి కోసం బతకాలి? దేనికోసం బతకాలి? చనిపోదామనే ప్రేరేపణ, చచ్చిపోతే బాగుండనే ప్రేరేపణ, జీవితానికి ఎందుకు చనిపోదామనేటువంటి ప్రేరేపణ, ఇంటి నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ప్రేరేపణ, రకరకాల ప్రేరేపణలతో ఈ రోజున జీవితాలు, అనేక మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ప్రభు నామములు మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ మనం చేస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథముల నుంచి. దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక ఆఖరి రెఫరెన్స్, 2 కొరింథీ రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను అక్కడ చూడగలిగితే 6వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చదవండి. చూడండి, చదవండి. క్రీస్తునకు ఆ బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసుతో విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించుచున్నాను, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెలడి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. ఇంకొకటి మనం చదువుతూ ఉంటే కనుక కిందకి రెండోసారి చదవండి. మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. 7వ వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఏమన్నాడు? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము. అద్దెన పై వచ్చిన ఏమన్నాడు చూడండి, అక్కడ ఏమన్నాడు? దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయం పైన క్రీస్తునకు బయలుతో ఏమి సంబంధము? విశ్వాసతో అవిశ్వాసకి పాలు. ఇప్పుడు విశ్వాసకి అవిశ్వాసతో పాలు ఎక్కడిది? నువ్వు విశ్వాసంతో మాట్లాడతావు, అవిశ్వాసంగా మాట్లాడతావు. దేవుడు ఉన్నాడు ఇటు. ఆ విశ్వాసంతో నీకు సంబంధం ఏంటి? ఓగుతాడు, బిబులేడు కుక్క ఎన్నో ఓగుతుంది. ఆ కుక్కతో నీకెందుకు? నువ్వు కూడా మొరిగితే నీ జీవితం కూడా నిన్ను కుక్క అంటారు. ఇప్పుడు మొరిగే కుక్కను కూడా నువ్వు కూడా కవ్వు అని ఏమంటారు? నిన్ను కుక్క అంటారు. ఇప్పుడు కుక్క మొరుగుతుంది, నువ్వు మొరుగుతున్నావంటే నిన్ను కూడా అంతే. కుక్క నోట్లో నోరెట్టకూడదు. నోరెట్టావా నీవు కూడా కుక్కవే. అవిశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు మాట్లాడతారు, అవిశ్వాసులు మాట్లాడతారు. దేవుడేనా? దేవుని ఆత్మ ఉందా? పరిశుద్ధ రకరకాల పిచ్చి మాట్లాడతారు. ఉపవాసం చేయాలా? ఉపవాసం చేస్తే ఏం ఉపయోగం? ఉపవాసం కూడా తెలియకపోయినా సరే ఉపయోగం. ఓరి పిచ్చ
ఎంత విచిత్రంగా ఉన్నారంటే మనుషులు. అవిశ్వాసికి విశ్వాసతో సాంగత్యం లేదు అంతేనే. కింద మనం జాగ్రత్తగా ఆ వాక్యాన్ని చూస్తూ ఉంటే కనుక అక్కడ అపవిత్రమైన మీరు నీ దేవుడిని ఏమో మీరు నా ప్రజల ఇందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళడి ప్రత్యేకం. ఎవరి మధ్య నుంచి? మీరు వారి మధ్య నుండి. ఎవరి మధ్య నుండి? అపవిత్రమైన మనుషుల మధ్య నుండి, అపవిత్రమైన స్థలాల మధ్య నుండి. ఎలాగొండమన్నాడు? వాళ్ళు కలిసిపోమన్నాడా? అపవిత్రాలతో కలిసిపోమన్నాడా? అపవిత్రమైన స్థలాలతో కలిసిపోమన్నాడా? తాగుబోతులతో కలిసిపోమన్నాడా? తిరుగుబోతులతో కలిసిపోమన్నాడా? గుట్కాగాలతోనూ జోదమాలతో కలిసిపోమన్నాడా? పాస్టర్ గారు ఎక్కడుందో చూపించండి. పిచ్చోళ్ళారు చూడండి, అలాంటి పిచ్చోళ్ళకి చూపించండి. వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? అక్కడ కూర్చుని అక్కడ ఉంటే నష్టం ఏంటి? తాగుబోతుల దగ్గర ఉంటే నష్టం ఏంటి? కళ్ళు కొండ కాడ ఉంటే తప్పేంటి? తాడి చెట్టు కింద ఉంటే తప్పేంటి? వ్యభిచారం చేస్తున్న గృహంలో ఉంటే తప్పేంటి? ఉండు చూడు ఏం జరిగిద్దో, చూస్తే అప్పుడు జరిగింది ఏం జరిగిద్దో. తీసుకెళ్ళి వాడేస్తారు దాంట్లో. అదే చూడండి, అమ్మా చూడండి. మీరు వారి మధ్య నుండి వెళ్ళడి. మీరు బయటికి వెళ్ళిపోండి. మళ్ళీ ఏమన్నాడు? ప్రత్యేకముగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడు? ప్రత్యేకముగా ఉండండి. దేవుని బిడ్డ కలిసి మొత్తం కలగబోలకంగా ఉండొద్దు. ప్రత్యేకంగా ఉండండి. దేవుని కోసం నువ్వు ప్రత్యేకించబడిన వాడు, మర్చిపోకు. దేవుని కోసం ప్రత్యేకించబడిన వాడు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఏంటి ప్రత్యేకత? భక్తుల ప్రత్యేకత నీలో ఉండాలి. దేవుళ్ళ ప్రత్యేకత నీలో ఉండాలి. నీ మాట విధానంలో, నీ చూపు విధానంలో, నువ్వు వెళ్ళే స్థలాల్లో కానీ, మాట్లాడే మనుషులతో కానీ, అన్ని విషయంలో నువ్వు ప్రత్యేకంగా కనబడాలి. అదిగో ఆమె దొంగతనం చేస్తుంది, ఈమె దొంగతనం చేస్తుంది. ప్రార్థనకి వెళ్ళినప్పుడు దొంగతనం చేయలేదు కానీ నేను చేస్తే పెద్ద వచ్చిందా? సంగబెత్త తాగు తెలియదు కానీ నేను తాగితే వచ్చిందా? ఓరే, తాగితే ఆడే పోతాడు. నీకెందుకు బాధ? నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా లేదా? అది ఇక్కడ ఏమన్నాడు? కావున మీరు ప్రత్యేకముగా ఉండండి. ప్రత్యేకముగా నా ప్రభు 10,000లో అతి సుందరుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రత్యేకింపబడిన వాడు నా దేవుడు. ప్రత్యేకించబడిన వాడు నా దేవుడు. నువ్వు ప్రత్యేకంగా ఉండగలుగుతున్నావా? ప్రాణబిడ్డ ప్రభు నమ్ముకుంది. ఈమెలో ఒక ప్రత్యేకత అండి. ఎంత ప్రేమో, ఎంత జాలో, ఎంత పెట్టే తత్వమో, ఎంత ఇచ్చే తత్వమో, ఎంత చేసే తత్వమో, ఎంత మంచిదో, ఎంత మంచోలో. నీలో ప్రత్యేకత ఉండాలి. ఏదైనా దేవుని తర్వాతే. నీలో అది ప్రత్యేకత. వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా ముందు దేవుడేనంట. అబ్బా ఎంత అద్భుతమో! వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా ముందు దైవమే, అప్పుడు దేవుడు. ముందు దైవమే. దెయ్యంలాగా రాసి పూజేసుకోవాలి. ఇప్పుడు చూడండి, క్రైస్తవ్యులు ఎంత రకరకాల విచిత్రమైన జరుగుతున్నాయో. పిచ్చి ముదిరిపోయింది. మన ఎవడో ఏదో అన్నారు ఏదో పసుపు బట్టలు వేసుకుని ఏం చేసుకుని ఏంటది ఏమా అర్థం కాదు. హల్దేమా ఏం కల్దేమా ఏదో దేమా. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంట నాకు తెలియగడుతున్నాను. నువ్వు గుళ్ళ మీద చేసుకో. ఎక్కడి నుండి వచ్చిందంట? ఏమైనా ఉందా సిద్ధాంతం? ఎక్కడ ఉందా? అబ్రహాం గారి సంతానం కానీ 12 గోత్రాలు ఈ గోత్రంలో ఉన్నారా? ఇలాంటి బ్యాచ్? అలాంటి 12 గోత్రాల్లో ఎవరైనా ఉన్నాడా అలాంటి బ్యాచ్? వెళ్దామా ఏ చేసిన వాళ్ళు, ఈ పశువు బట్టలు పిచ్చి పని చేసిన ఉన్నారు కదా, ఎవరైనా ఉన్నారండి దాంట్లో? నీకు సిగ్గు అనిపించడం లేదా? ఈ రోజున్న క్రైస్తవ్యంలో మన బొత్తికి సిగ్గు అనిపించడం లేదా? ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, అసలు ఏంటో అంటే ఒక సిగ్గు అన్నదే మానవులుగా మనకు సిగ్గు అనిపిస్తుందా? అంటే సిగ్గు కప్పేసుకున్నామా? సిగ్గు శరం నీతి నియమాలు ఏమి లేదు, అన్నీ వదిలిపెట్టేసుకున్నాం. ఇంకా అన్ని వదిలినోడికి సిగ్గే ఉంటుంది. ఇక దేశదే మరి సిగ్గే ఉంటుంది. ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయిందంటే సమాజం. పవిత్రంగా జరగవలసినవి కూడా ఈరోజు అపవిత్రమైపోతున్నాయి.
కుటుంబాలు అపవిత్రం అయిపోవడం కారణం కూడా అదే. నువ్వు అపవిత్రతతో ప్రారంభిస్తున్నావు, జీవితాలు అపవిత్రంతోనే పోతున్నాయి. అసలు దానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అనాలి ముందు. అది మంచివి కాదు. వాటికి మనము ఏమాత్రం తలవకూడదు. అందుకని నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ప్రభువుని నమ్ముకొని పెట్టండి. అంత ప్రార్థనతోనే ప్రారంభం, అన్నీ దేవుడితోనే, అన్ని దేవునితోనే ప్రారంభం, దేవునితోనే ముగింపు. ఇది గొప్ప భాగ్యం అండి. ఇది గొప్ప భాగ్యం అండి. ఇది నువ్వు ప్రత్యేకించబడడం అంటే, ఇది జరిగేది పరిశుద్ధ కార్యక్రమం, నువ్వు చేసేది అపవిత్రత. జీవితాలు సంకనాగం పోతే ఏమవుతాయి? జీవితాలు ఈ రోజున కుటుంబాలు ఏమవుతాయి? దైవికంగా వెళ్ళి చూడు, ప్రభు మీద ఆధారపడు, ప్రత్యేకంగా ఉండు. ప్రభుని నమ్ముకుని బిడ్డ, ఈమె ఎప్పుడు ప్రత్యేకమే. దేవుని తర్వాతే ఏదైనా, అన్ని విషయంలో ప్రత్యేకించబడింది. వాస్తవంగా జరిగిన సంఘటన ఒక దైవ సేవకుడు ఏసన్న గారు గుంటూరు ప్రాంతంలో, లేమల్లి ప్రాంతంలో వాక్యం ప్రకటిస్తూ ఉండగా కొద్దిమందిగా 15-20 మందో విశ్వాసులు, ఆ విశ్వాసులు ఉంటున్నప్పుడు ఆయన వాక్యం చెప్తుండగా, ఇప్పుడు 100 మంది 1000 మందిని చూడాలంటే ఎవరు వచ్చారు ఎవరు రాలో చెప్పవచ్చు. ఇప్పుడు నేను చెప్పవచ్చు ఎవరు వచ్చారు ఎవరు రాలో వచ్చేవారని చెప్పొచ్చు. ఆ 10-15 మంది విశ్వాసులు ఉన్నప్పుడు ఏసన్న గారు చెప్తా ఒక ఆమె ఒక వారం కనపడలేదు. రెండో వారం వస్తుందిలే అనుకున్నాడు ఆయన. రెండో వారం రాలేదు. మూడో వారం వస్తుందిలే అనుకున్నాడు ఆయన. మూడో వారం రాలేదు. నాలుగో వారం వస్తుందిలే అనుకున్నాడు ఏసన్న గారు. 4వ వారం కూడా ఆమె రాలేదు. అసలు ఏమైంది? ఈమె 4 వారాలు రాలేదు. అసలు ఏమైంది? మామూలుగా వెళ్దాం అనుకుని సైకిల్ తొక్కుకుంటూ ఆమె ఇంటికి వెళ్ళాడంట. ఒక జామ తోటలో ఒక చిన్న రేగు షెడ్, ఒక తాటికి లాంటి గుడి షెడ్, దాంట్లో ఉంటున్నారా. ఈయన సైకిల్ వేసుకు తొక్కుంటూ వెళ్ళి సైకిల్ స్టాండ్ వేసినప్పటికీ ఆమె వాకిలి బయట కొండ తోముతుందంట. కొడుకేమో ఒక చిన్న కొడుకు అక్కడ మట్టికాడ ఆడుకుంటున్నాడంట. వెంటనే పాస్కాన్ని చూసి అన్న ప్రైజ్ తోలాడన్నా, అన్న వందనాలన్నా. ఓకే వందనాలమ్మా. అన్న రండి అన్న, కూర్చోండి అని వచ్చినప్పటికీ వెంటనే కూర్చోబెట్టినప్పటికీ అన్న కొద్ది మనుషులు తగ్గడానికి గబగబ వెళ్ళిపోయి, ఇప్పుడు 15 మంది అంటే నార్మల్ గబగబా కూర్చుంటే కానీ గబగబా అలా కూర్చొని అన్న కూర్చొని అంటే కూర్చోబెట్టారు. ఎలాగొన్నారమ్మా వందనాలు, బాగున్నారా, ఎలాగుంది, కుటుంబం అంతా బాగుంటుందా, కుటుంబం అంతా చక్కగా ఉంటుందా, అన్నలేరా, నన్ను అప్పుడే బయటికి వెళ్ళారన్న, వచ్చేస్తారన్న. పిల్లోడు చక్కగా ఆడుకుంటున్నాడు. వాడు వెళ్ళండి అమ్మ ప్రార్థనకి ఎంత రాలేదమ్మా అని అడగలేదట. వీళ్ళు మాట్లాడినప్పుడు ఎంత ఉంటుంది అంత బాగుంటుంది అన్న రాక వచ్చారన్న దాన్ని అన్న మీరు భోజనం చేయండి అన్న. అమ్మ నేను ఇప్పుడే భోజనం చేసి వచ్చానమ్మా. అన్న లేదన్న మీరు వచ్చారన్న, మీరు భోజనం చేస్తే మాకు తృప్తి, మళ్ళీ ఎప్పుడు వస్తారేమో తెలదన్న. అన్న భోజనం చేయండి అన్న. ఇంకా ఓకేనమ్మా వండమ్మ. అప్పటికప్పుడే ఆమె పొయ్యి మీద వండి రెడీ చేసి అన్నం వండింది. కూర ఏం కూర అంటే ఎండుమిరపకాయల పచ్చడి, ఎండుమిర్చి పచ్చడి చేసి కూర్చోబెట్టింది. వచ్చారు, కూర్చున్నారు. ప్లేట్లో భోజనం పెట్టింది తినడానికి. ఆ బొడ్డోడు అక్కడ బయట ఆడుకుంటున్నాడు. అమ్మా ఆడుకొని పెట్టు, భోజనం చేస్తాడు. అన్న వద్దన్న వాడు తింటాడన్న, తర్వాత తింటాడు. లేదమ్మా నేను కూర్చున్నాను కదా, వాడిని వచ్చి కూర్చోబెట్టు. లేదన్న తింటాడన్న, తర్వాత తింటాడా అని దాని దగ్గరికి వెళ్తే కనుక ఆ పిల్లని రెక్కించుకుని లాక్కుని పక్కెళ్ళి తీసుకెళ్ళిపోయింది. అన్న మీరు తినండి అన్న. లేదమ్మ పిల్ల. ఏ అమ్మ ఏంటి అన్న, పెడతానికి పెద్ద ఏం కాదన్న, ఇది మీకు మాత్రమే పెట్టాలనేది. ఏ అమ్మ అన్న
మేము 4 వారాల నుంచి ఆరాధనకు రావడం లేదు కదన్నా. కారణము ఇంట్లో తవుడు బియ్యం కూడా లేవన్నా. 2-3 వారాలు కూడా మేము కటిక ఉపవాసంతో ఉన్నామన్నా. కటిక ఉపవాసంతో ఉన్నాం. రావడానికి సాధ్యం కూడా డబ్బులు లేవు అన్నా. మరి ఇది ఎలాగమ్మా అన్నా? నేను తీసిన దశంభాగం బియ్యం అన్నయ్యి వస్తే ఇది దశంభాగం బియ్యం మీకు మాత్రమే. ఇది నా భార్య, నా భర్తకు కానీ నా బిడ్డలకు కానీ కాదన్నా. మీరు తింటేనే నాకు ఆశీర్వాదం అనేది. ఇది మీరే తినాలి, ఇది మీరే తినాలి, ఇది మీకన్నా. అది మీకు మీరు వచ్చారు కనుక అంటే అవి పట్టుకు రావడానికి కూడా వెళ్ళడానికి సాధ్యం కూడా డబ్బులు లేవు. మీరు వచ్చారు కనుకనన్నా ఇవి తీసి మీకు వండి మీకే పెడుతున్నానన్నా. వెంటనే యేసన్న గారు నాకు ఎట్టో కదమ్మా అని దాంట్లో ఆయన తిన్న దాంట్లోనే కొద్దిగా అన్నం ప్లేట్లో పెట్టి తన బిడ్డకి పెట్టాడు. అది చూసి సేవకుడు కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యో ఇంత దీన పరిస్థితి అని కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి అద్భుతం దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వారం తన భర్త తన బిడ్డలు సంతోషంగా చక్కగా ఆనందంగా మందిరానికి వచ్చి చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నారంట. ఈ యేసన్న గారు చూసిన వెంటనే వాళ్ళ కుటుంబం, భర్త ఉన్నాడు, బిడ్డ ఉన్నాడు, ఈమె ఉంది, చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళు. అంతా అయిపోయింది. ప్రార్థన చేసిన అన్న వందనాలన్నా, దేవుడు చాలా అద్భుతం చేశాడన్న, నా జీవితంలో చాలా అద్భుతం చేశాడు. ఏం చేశాడమ్మా అన్న? మేము ఆ తోటలో మామిడికాయ తోట కాపలాదారులం కదా అన్న. ఆ తోట యజమాని ఎక్కడికో విదేశాలు వెళ్ళిపోతున్నాడంట. తన ఆస్తిపాస్తులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ చూసుకుని ఎవరికి ఇవ్వాలి అన్నీ ఇచ్చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆఖరిగా ఈ తోటకాడికి వచ్చాడు, మమ్మల్ని చూశాడు. చూసి అమ్మ నేను వెళ్ళిపోతున్నాను, మరి ఎప్పటి వరకు మీరు చాలా నమ్మకంగా పనిచేశారు, మీ మనస్సాక్షిగా చక్కని మంచి నమ్మకంగా పనిచేశారు, చక్కగా అనుకూలంగా చేశారు, నన్ను బాగా చూసుకున్నారు, ఈ పొలం బాగా చూసుకున్నారు, ఈ పంటను బాగా చేసుకున్నారు, ఎక్కడ కూడా ఏమాత్రం ఆయనకి ఇష్టంతోనే అంత చక్కగా చేశారు, ఈ నమ్మకం చేశారు కనుక ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఈ మామిడి తోట అంతా మీకు రాసిచ్చి వెళ్ళిపోతానండి, కాగితం రాసి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతానంట. కొట్టండి చప్పటి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజానికి గమనించండి ఒక మాట మన జీవితంలో, అంటే అక్కడ అద్భుతం చూడండి. ఆమె ఒక ప్రత్యేకించబడినది, ఆ తల్లి ఒక ప్రత్యేకముగా ప్రభు కొరకు జీవించినది, ఆ తల్లి ప్రత్యేకముగా ప్రభు కొరకు సమర్పించగలిగినది, ఆ తల్లి ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించి తన జీవితము దేవుని మీద కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమైనా సరే ప్రభు కొరకు ప్రత్యేకంగా నిలబడగలిగింది. కనుకనే ఒక కష్టాలు అనుభవించిందేమో కానీ ఆమె ప్రత్యేకతను పోగొట్టుకోలేదు. బాధలు అనుభవించింది, కడుపు కాల్చుకుంది, బిడ్డ కడుపు కాల్చింది, భర్త కడుపు కాల్చుకుంది, అయినా ఈమె ప్రభు కొరకు చేయడంలో ఇవ్వడం అంత ప్రత్యేకించబడింది. చివరాఖరికి ఆ ప్రత్యేకతే ఆమె జీవితంలో దేవుని బిడ్డలారా ఏ తోటకైతే కాపలాదారులుగా ఉన్నారో అదే తోటకి యజమానులు అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ స్థితి కొద్దిగానే ఉందేమో, ఈరోజు మన పరిస్థితులు కొద్దిగానే ఉన్నాయేమో, ఈరోజు దేవుని బిడ్డలారా మన జీవితాలు ఏమాత్రం అందరూ హేళన చేసిన వారు ఉన్నారేమో, అయినప్పటికీ నీవు ప్రభు కొరకు ప్రత్యేకంగా నిలబడగలుగు చూడు, నా దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడి చూడు. అపవిత్రమైన దాని చూడు నువ్వు విడిచిపెట్టే, అపవిత్రమైన మనుషుల దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, అపవిత్రమైన స్థలాల నుంచి నువ్వు బయటికి వచ్చే, నా ప్రభు నిన్ను ప్రత్యేకంగా దీవిస్తాడు, ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. ఆ తల్లిని ఎంతగా దీవించాడు. ఎంతో కఠినమైన స్థితిలో ఉన్నటువంటి ఆమె ఈ రోజున ప్రభు కోసం బతకడం అంటే మన ఇష్టం వచ్చిన అలవాట్లు మనం చేసుకుని బతకడం కాదు, నీ ఇష్టం వచ్చిన పనులన్నీ చేసేసుకుని ప్రభు మీద ఆధారపడడం కాదు, చేయవలసిన దరిద్రపు చేష్టలన్నీ చేసేసి దరిద్రపు కార్యక్రమాలన్నీ చేసేసి ఆఖరిగా ప్రభు కొరకు దీవులు ఉండాలి కదని ఇది కాదు. ఇది ప్రత్యేకించబడిన బతుకు కానే కాదు, ఈ జీవితం ప్రత్యేకించబడింది కానే కాదు. చావైన బ్రతికైన కష్టమైన నష్టమైన బాధ అయిన శ్రమైన ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారు కావాలి, ఈ సమాజానికి ప్రత్యేకించబడిన వారు కావాలి. అంతేనా వాక్యం ఏమాటను చూడండి, ఆ వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటను చదవండి.
ప్రత్యేకంగా మీరు ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువు చెబుతున్నాడు, మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. ఎంత గొప్ప భాగ్యం! ఈరోజు మన జీవితాలు ఎంత ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రభువుని నమ్ముకున్న కుటుంబాలండి ఇవి. దేవుని మందిరానికి వెళ్తున్న కుటుంబం అండి ఇది. ఒక ప్రత్యేకత నీలో కనబడాలి, ఒక ప్రత్యేకత నీలో కనబడాలి. ఆ ప్రత్యేకతను బట్టి నా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆ తల్లిలో ప్రత్యేకతే, ఆ సేవకుడు దేవుని బిడ్డలారా ప్రార్థించిన రీతిలో గొప్ప ఆశీర్వాదం, కని విని మెరిగిన ఆశీర్వాదం, ఊహించినటువంటి ఆశీర్వాదం. అంత అద్భుతం జరుగుతుందని ఎవడు అనుకుంటారు? గజం సెంటు వదులుతాకే గులగలు కొట్టి చచ్చిపోతున్నారు. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఉండడం చూడు, నా ప్రభు కోసం ప్రత్యేక బ్రతుకు చూడు. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎలా వస్తుందో, ఎలా నడిపిస్తాడో కళ్ళ ముందు చూస్తామంతే. కళ్ళ ముందు మనం చూస్తాం. ఏం చెయ్యాలో అదే చేస్తాడు, ఎలా నడిపించాలో అలాగే నడిపిస్తాడు, ఎలా తీసుకురావాలో అలాగే తీసుకొస్తాడు, ఎలాగ ఇప్పించాలో అలాగే ఇప్పిస్తాడు. ప్రభు కోసం ప్రత్యేకంగా నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకంగా నువ్వు పని చేయగలిగితే, నమ్మకంగా నువ్వు జీవించగలిగితే, ఒక ప్రత్యేకంగా అన్ని విషయాల్లో కూడా ఒక ప్రత్యేకత కలిగి జీవించుడు. నా దేవుడి శ్రేష్టమైనటువంటి కృపను నా ప్రభు కలగ చేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు నామములో మీ అందరికీ నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. కనుకనే విన్న వాక్యాన్ని బట్టి పోవుడి అచ్చటి నుండి వెళ్ళిపోడి, అపవిత్రమైన దానిని దేనిని ముట్టకూడి, దాని యొద్ద నుంచి వెళ్ళిపోడు. ఈరోజు ఆశపడు, నైనా అపవిత్రమైనది స్థలమైనా, చోటైనా, మనుషులైనా అచ్చట నేను ఉండకూడదు నాయన, అచ్చట నేను అడుగు పెట్టకూడదయ్యా. నేను కానీ, నా కుటుంబంగా, నా బిడ్డలు కానీ అపవిత్రమైన దానికి చోటు ఇవ్వకూడదు నాయన అని అనుకుంటే ఉన్న స్థలములో అందరం లేచి నిలబడి ప్రభు దగ్గర అందరం లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక తీర్మానం చేసుకుందాం. అందరం లేచి నిలబడి ప్రభు దగ్గర ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. అందరం ఎవరికి వారమే. యేసయ్యా స్తోత్రాలయ్యా. నిజమే, పోవుడి అచ్చటి నుంచి పోవుడి. అపవిత్రమైన దేనిని ముట్టకూడదు. అక్కడి నుంచి, దాని యొద్ద నుంచి తొలగిపోవాలి. అపవిత్ర చోటుకి మనం వెళ్ళకూడదు. అపవిత్రమైన మనుషులతో మనం ఉండకూడదు. అపవిత్రమైన స్థలాల దగ్గర మనం ఉండకూడదు. అది ఉన్నంత కాలము మనము ఆశీర్వదించబడము. విశ్వాసి అవిశ్వాసతో పాలు ఎక్కడది? విశ్వాసి అవిశ్వాసతో పాలు పంపులు ఎక్కడవి? సంబంధం లేదు. దేవుని వాక్యం అంటుంది, నీవు పవిత్రమైన దాన్ని కలిగి, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, సమస్త కల్మషం నుంచి బయటికి రావాలి. ఏ కల్మషం లేనివాడి బిడ్డగా, అపవిత్రత కలిగినవాడి బిడ్డలు ఉండకూడదు. పవిత్రత కలిగిన బిడ్డగా నీవు ఉండాలి. ఏది మంచిది, ఏది చెడుది, ఏది అపవిత్రమైనది, ఏ పవిత్రమైనది తెలుసుకుని ముందుకు నడవాలి. యేసయ్యా చూపించున్నాయి. దేవుని వాక్యం అంటుంది, మీరు ప్రత్యేకించబడిన వారై, నా ప్రభు కోరుకుంటున్నాడు, నీవు ప్రత్యేకించబడాలి ప్రభు కొరకు. ఎప్పుడైతే దేవుని కోసం ప్రత్యేకంగా బతుకుతామో, అబ్రహాము ప్రత్యేకించబడిన వాడు, ఇస్సాకు ప్రత్యేకించబడిన వాడు, యాకోబు ప్రత్యేకించబడిన వాడు కనుకనే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. నీకు అపవిత్రమైన దానికి చోటు ఇవ్వకూడదు. అపవిత్రమైన దానికి చోటించినంత కాలము నీవు శాపగ్రస్తురాలవే. అపవిత్రమైన దాన్ని ఎదురు ఉండకూడదయ్యా. అపవిత్రమైన చోటు ఉండకూడదయ్యా. అపవిత్రమైన స్థలాలను ఉండకూడదయ్యా. అపవిత్రమైన దానికి నేను చోటు ఇవ్వకూడదు. యేసయ్యా, ప్రార్థన చేసుకో. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకో. యేసయ్యా, ఒకవేళ అపవిత్రమైన దాన్ని విడిచిపెట్టలేదేమో,
ఆ చోటుకి పదే 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 వెళ్తున్నామేమో, అక్కడ ఉన్నంత కాలం నువ్వు దీవించబడవు, అక్కడ ఉన్నంత కాలం నీకు విలువ రాదు, అక్కడ ఉన్నంత కాలం నీకు ఘనత రాదు, అక్కడ ఉన్నంత కాలం నీ బతుకు దేవుడి మీద చిగురువైపోతూనే ఉంటుంది, చీకొడుతూనే ఉంటారు, అసహించుకుంటూనే ఉంటారు. అపవిత్రమైనది చూడము దగ్గర ఉన్నంత కాలము, మనుషులైన స్థలాలైనా నువ్వు వాటి దగ్గర ఉన్నంత కాలము మన బతుకు బాగుపడదు. వాటి యొద్ద నుంచి నువ్వు బయటకు వచ్చే, యాకోబు బయటకు వచ్చి దేవుని వాక్యం సాగుతుంది. యోసేపు బయటకు వచ్చాడు, అక్కడి నుంచి పారిపోయాడు, ఆశీర్వదించబడ్డాడు. నువ్వు దీవించబడాలని, ఆశీర్వదించబడాలన్నా అపవిత్రమైన స్థలాలు, అపవిత్రమైన చోటు, అపవిత్రమైన గృహాలు, అపవిత్రమైన మనుషులు, పాపంలో కూరుకుపోయే మనుషులు, పాపానికి చోటించే గృహాలు, వాటి నుంచి నువ్వు బయటకు వచ్చేయి. నువ్వు బయటకు రాగలిగితే నీ జీవితం బాగుపడుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, అంచెలంచెలుగా దీవించబడతావు. వాటి దగ్గర నుంచి రానంత కాలము మన జీవితం చీకటే, మన బ్రతుకులు చీకటే. మనుషుల దగ్గర మనం గొప్ప వాళ్ళు ఉండొచ్చు, దేవుని దృష్టిలో నువ్వు చీకట్లోనే ఉన్నావు, దేవుని దృష్టిలో నువ్వు పాపంలో ఉన్నావు, దేవుని దృష్టిలో నువ్వు ఇక శాపగ్రస్తుడివే. యేసయ్యా, నా జీవితం అపవిత్రమైన దాని నుంచి బయటకు వస్తున్నానంటే బయట నడిపించున్నాయి. యేసయ్యా, గొప్ప కృప చూపించున్నాయి. యేసయ్యా, ఇది నా స్తోత్రాలయ్యా. ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నీకు స్తోత్రాలు. యేసయ్యా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నా తప్పుదేమేంటో, నా పాపమేంటో, నా అతిక్రమమేంటో, నా దోషం సమస్తం నాకు తెలిసే ఉన్నాయి. నేను ప్రత్యేకంగా ఉండాలి ప్రభా, నేను ప్రత్యేకంగా ఉండాలి. యేసయ్యా, అందరం కూడా ప్రత్యేకంగా ఉండాలి ప్రభా, ప్రార్థన చేసుకోండి. నేను ప్రత్యేకంగా ఉండాలి ప్రభా, ప్రార్థన చేసుకోండి. నా ప్రభు శ్రేష్టమైన చూపించు. బలపరచు, స్థిరపరచు నా ప్రార్థనకు బదులీయుము. అందరము బలపరచు, స్థిరపరచు నా ప్రార్థనకు బదులీయుము. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు చడవకుండా, లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు చడవకుండా, నీ కృపలో నేను జీవించుటకు బలపరచు, స్థిరపరచు నా ప్రార్థనకు బదులీయుము. బలపరచు, స్థిరపరచు నా ప్రార్థనకు బదులీయుము. అందరం బలపరచునయ్యా, నన్ను స్థిరపరచునయ్యా. నా మాటలలో, నా పాటలలో ఈ సువార్తను ప్రకటించాలి. ఆమేన్. నా మాటలలో, నా మాటలలో ఈ సువార్తను ప్రకటించెదను. నా మాటలలో, నా మాటలలో ఈ సువార్తను ప్రకటించెదను. నేనరచుగాని ఇరుకైనాను, నేనిరచుచు
చోటు మేము వెళ్ళకూడదయ్యా, అపవిత్రమైన ప్రాంతానికి వెళ్ళకూడదయ్యా, అపవిత్రమైన గృహాలను ఉండకూడదనయ్యా. నన్ను పవిత్రపరచండి, నన్ను పవిత్రపరచండి, నన్ను పరిశుద్ధపరచండి నైనా. ప్రత్యేకముగా నన్ను ఉంచండి. అందరూ అడగండి, ప్రత్యేకంగా నన్ను ఉంచండి. నేను ప్రత్యేకించబడిన దానిని, ప్రత్యేకించబడిన వాడిని నీ కొరకు బ్రతకాలి ప్రభు. అలాంటి గొప్ప కృప నాకు దయచేయండి, అలాంటి గొప్ప కృప నాకు దయచేయండి. అన్ని విషయాలలో నేను ప్రత్యేకంగా ఉండాలయ్యా, నేను ప్రత్యేకంగా ఉండాలయ్యా. ఆ ప్రత్యేకమైన బ్రతుకు నాకు కావాలయ్యా, ఆ ప్రత్యేకమైన జీవితం నాకు కావాలి.